బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించే బీజేపీ వారధి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, వారధి కోఆర్డినేటర్ కిలారు దిలీప్ లు ఒంగోలు జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ పరిధిలో నకిలీ స్టాంపు పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని సుమారు 300 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీ యోగయ్య యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దందా అంతా అప్పటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కనుసన్నలు జరిగిందని తెలియజేశారు. ఈ భూదందా మీద సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వారధిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, వారధి కోఆర్డినేటర్ కిలారు దిలీప్ లకు ఫిర్యాదు చేశారు. నమస్కారం సార్. నా పేరు యోగయ్య యాదవ్, ఒంగోలు. గత ప్రభుత్వంలో ఒంగోలు అసెంబ్లీ పరిధిలో దాదాపు 300 కోట్ల రూపాయల నకిలీ స్టాంపులు, భూ కబ్జాలు, భూ కుంభకోణాలు జరిగినాయి. గత ప్రభుత్వంలో నేను బీజేపీ తరఫున అనేక ఉద్యమాలు చేసిన దాని మీద అప్పటి మంత్రి, అప్పటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలైన ముద్దాలు ఎవరైతే వాళ్ళని పక్కన తిప్పుకుంటూ అమాయకులందరినీ జైలు పెట్టడం జరిగింది. దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున తక్షణ విచారణ జరిపి అసలైన దోషులను శిక్షించి బాధితులకు రక్షణ కల్పించవలసిందిగా, న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.